రాష్ట్రాల ముఖ్యమంత్రులు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సమావేశం కావడం సంతోషదగ్గ విషయమన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం కలిసి ప్రజాభవన్లో 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం షెడ్యూల్ 9-10 అంశాలను పరిష్కరించుకోవడానికి సమావేశం కావడం స్వాగతిస్తున్నానని దక్షిణ భారత జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్య కుల సమస్య కంటే అది ప్రాంతీయ సమస్య. ఆ సమస్య భారత రాజ్యాంగం అధికరణ 371D ప్రకారమే పరిష్కారం అవుతుంది తప్ప జాతీయ స్థాయి సమస్యగా దీన్ని చిత్రీకరిస్తే అది రాజ్యాంగము అధికరణ 341 సవరణ అవసరం వస్తుంది. దాన్ని సవరించాలంటే 2/3 మెజారిటీ లోకసభ రాజ్యసభల్లో స్పెషల్ మెజారిటీ అంటే సుమారు 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం వర్గీకరణకు అనుకూలంగా చేయాలి. ఇది అసాధ్యం. గత బీజేపీ ప్రభుత్వంలో 303 సీట్లు ఉన్నప్పుడే సాధ్యం కానప్పుడు 240 సీట్లతో ఎలా వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తుంది? ఈ సమస్య తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి 371D సవరించి రాష్ట్రపతికి పంపితే కేవలం 3 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 30 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి పటిష్టమైన రాజ్యాంగ ప్రక్రియ కారణం. అందుకే 371D రాష్ట్రపతి ఉత్తరాలను సవరిస్తే సింపుల్ గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా రెండు రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల జనాభా కలిగిన దళిత సమాజం ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నానని ప్రొఫెసర్ గాలి వినోద్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము హామీలన్నిటి మీద చర్చించడానికి వాళ్ళు కలవడం ఈరోజు సంతోషం. దాన్ని స్వాగతించాల్సిందే ఎవరైనా సరే. ఇవాళ షెడ్యూల్ 9-10లోని దాదాపుగా 93 అంశాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 50% సమస్యలు పరిష్కారమైనవి. ఇంకా కొంత కావాల్సి ఉంది. కాకపోతే నేను ప్రధానంగా ఒక డిమాండ్ అయితే ఒక దళితుని చేసే డిమాండ్ ఏంటంటే 30 ఏళ్ళుగా ఏ షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్య పరిష్కారం కాకుండా ఉందో అది ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల చేతుల మీదుగానే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సమస్య. అది జాతీయ స్థాయి సమస్య కాదు, కేవలం ఇది ప్రాంతీయ సమస్య. ఏ ప్రాంతీయ సమస్య వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అదే ప్రాంతీయ సమస్యలో దీనికి పరిష్కారం ఉంది. అదేంటంటే ప్రధానంగా ఇవాళ 371D ప్రకారంగా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది. 341 సవరణ అసాధ్యము. దానివల్ల పరిష్కారం లభించే అవకాశమే లేదు. ఎందుకంటే 2/3 మెజార్టీ లోక్సభలో 2/3 మెజార్టీ రాజ్యసభలో స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇది ఎంఆర్పిఎస్ గత 30 ఏళ్ళుగా అసాధ్యమైన విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది సాధ్యమయ్యే విషయం కాదు. నేను చెప్తున్నట్టుగా 2001 నుంచి చెప్తున్నట్టుగా ఇది 371D మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతం కోసం 3 ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏదైతే అసమానతలు ఏర్పడ్డాయో వాటికి సమన్వయం చేయడానికి ఏర్పడ్డ ఈ నిబంధన కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. 3 రోజులలో ఈ సమస్య పరిష్కారం అయితే. కానీ 30 ఏళ్ళుగా సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని 371Dలో చేర్చమని ప్రధానమంత్రికి లేఖ రాయాల్సిందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.